జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతుకొస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. టెక్స్ట్ మీకు తెలుసు. పెంతుకొస్తు దినాన్న అపోస్తులందరూ మేడగదిలో కూడుకొని దేవుడు చెప్పిన ఆ కార్యము కొరకు వారు ఎదురు చూస్తున్నప్పుడు జరిగిన విచిత్రమైన కార్యం మనకు తెలుసు. ఆత్మ ఒక గొప్ప ధ్వనితో వారి మీదకి దిగింది, పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క కార్యము అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారి మీదకి దిగిపోయాయో వారు వివిధ అన్య భాషలు మాట్లాడారు. ఎవరు? అపోస్తులు. ఎప్పుడైతే అపోస్తులు ఇది మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే పబ్లిక్లో ఒక డిఫరెంట్ టాక్ వచ్చింది. ఏమని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏంటట? కొందరు కొత్త మద్యం ఏదో తాగేశారు, అపోస్తులు అందుకు ఇలా మాట్లాడేస్తున్నారు. నేను అంటాను, కామెంట్ చేసేవాడు బుర్ర లేకుండా కామెంట్లు చేసేస్తారు. తాగినోడికి కొత్త భాష వస్తుందా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదోటి పాయింట్ అవుట్ చేయాలంతే. లాజిక్ మర్చిపోయి ప్రజల్లో వాళ్ళని దిగజార్చాలని వాళ్ళు చేసేది ఏంటంటే, ఇదిగో వారు ఏదో కొత్త వైన్ ఏదో స్వీకరించారు, అందుకే ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు. వైన్ తాగినోడికి లాంగ్వేజ్ రాదు, మరి ఏమొస్తుంది? బొస వచ్చేస్తుంది వాడికి. అది నాలుగు కూడా తిరగదు వాడికి. ఇలాంటి గలిబిలి వాతావరణం వారి మధ్య ఉన్నప్పుడు ఎవరు లేచారట? పెద్ద ఆయన పేతురు గారు లేచారట. లేచి ఇప్పుడు అదే ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొగ్గి నా మాటలు వినుడి. ప్రజలందరినీ పిలుస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యోధా ప్రజలారా, నా మాటకు మీరు చెవి యొక్కండి. మీ కామెంట్స్ అన్ని పక్కన పెట్టి నేను ఏం చెబుతున్నానో ఆలోచించండి అని పురాతనమైన ఒక ప్రవక్త ప్రవచనాన్ని లేపైన మాట్లాడతాడు. ఎందుకు ఈయన గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ పేతురు అనే ఆయన గురించి మాట్లాడాడు కనుక ఆయన గురించి ఈరోజు చెప్పే ప్రయత్నం నాకు. ఏం మాట్లాడారు పేతురు గారంటే, ఆయన మాట్లాడుతున్న ప్రసంగంలో బాప్తీసాన్ని కూర్చుండదు. ఆయన మాట్లాడిన ప్రసంగంలో మారు మనసును కూర్చుండదు. బాగా వినాలి. ఆయన ఏ ప్రసంగం అయితే చేశాడో ఆ చారిత్రాత్మకమైన ప్రసంగంలో బాప్తీస్వ ప్రస్తావన తీసుకురాడు, మారు మనసు ప్రస్తావన తీసుకురాడు. కానీ సంఖ్య ఎంతమంది అట మారిన వారు? 3000 మంది. మీరు ఒకవేళ తింగరగా బైబిల్ చదివేస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అక్కడ ఉందగా టెక్స్ట్లో అని. అది ప్రసంగంలో ఉన్నది కాదు. మరి ప్రసంగం విని మారిపోయి పొడవబడిన తర్వాత మేము ఏం చేయాలని అడిగిన తర్వాత జరిగిన టాక్ అది. అర్థమవుతుందా? అంటే ఏం మనకు కనబడుతుందో మీరు చూడండి. ప్రసంగంలో ఆయన బాప్తిసాల కొరకు మాట్లాడలేదు, ప్రసంగంలో ఆయన మారు మనసు కొరకు మాట్లాడలేదు. మరి ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు.
అది చారిత్రాత్మకమైన ప్రసంగం. ఆ ప్రసంగంలో 3000 మంది రక్షింపబడిపోయారు. నేను అంటాను, ఈరోజు బాప్తీసాలు ఉన్నాయంటే ఇక్కడ ఎంతమంది ప్రసంగికులు ఉంటే అందరూ దేని గురించి మాట్లాడతారు? బాప్తీసం కోసమే మాట్లాడతాం. ఏంటి అక్కడ కొత్త దేవుడు ఏమైనా తెలిసేటి గొడవ? డిస్టర్బెన్స్ ఉంటే మీకు ఒక సౌలభ్యం ఉంది, 100కి ఫోన్ చేసేయండి. ఏం పర్లే, ఏం డోకలా. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే సాంఘికపరమైన దురాచార కార్యక్రమాలు మా పక్కనే జరుగుతున్నాయండి, మా కుటుంబాలు ఉన్నాయని ఒక ఫోన్ చేయండి, దిగిపోతుంది బెటాలియన్. వెళ్ళిపోతారు బ్యాచ్ అంతా ఎక్కడికి? లోపలికి. ఈ సిగ్గు బిడియు వాళ్ళ కాపురాలు మాత్రం బాగుండాలి, మన మధ్యతరగతి కుటుంబాల మధ్యకి వచ్చి మాత్రం ఇలాంటి దొమ్మర కార్యక్రమాలని పెడతారు. ఫోన్ చేయండి, ఏం పర్లా. ఏమన్నా అయితే నేను రికమెండేషన్ చేస్తాను. బాబు వాలంటీర్లు ఏమైనా మీరు శ్రద్ధ తీసుకోండి. 2 వాలంటీర్లు 3 ఉన్నారు మన చర్చిలో. న్యూసెన్స్ యాక్ట్ వర్తిస్తుంది వాళ్ళకి, జాగ్రత్త. విందాం. 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గూర్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తేయుండెను. గమనించండి, చారిత్రాత్మకమైన ప్రసంగంలో ఎవరిని గూర్చి పేతురు గారు మాట్లాడుతున్నారంటే, ఎవరిని గూర్చి? దావీదుని గూర్చి, రాజైన దావీదుని గూర్చి, ఆయన గూర్చి విస్తరించి మాట్లాడవలసి ఉన్నది. నిజంగా ఆయన ప్రసంగం 3 ముక్కల్లో తెగ్గొట్టేస్తాడు. ఆ 3 ముక్కల్లో తెగ్గొట్టిన ప్రసంగానికి మారిపోయింది ఎంతమంది? 3000 మంది. ఆయన ఏం మాట్లాడాడో మొత్తం బైబిల్లో రాయబడలేదు, కానీ మెయిన్ కంటెంట్ పరిశుద్ధాత్ముడు రాయించాడు. నేను అంటాను, 3000 మందికి మారిపోయిన ప్రసంగంలోని మెయిన్ కంటెంట్ 3 ముక్కలు అయితే అర్థమైపోవాలి మీకు. మనం గంటలు మాట్లాడుతాం, మరి మనకెన్ని వస్తాయి? అరముక్కు కూడా రాదేమో. 3000 మార్చింది అని అంటారు. మన ప్రసంగాలకి 1 డే ఇప్పుడు ఉన్న పాటున కనీసం 3 బాప్తీసం తీసుకోగలరా? తీసుకోలేరు. మరి అలాంటి ప్రసంగాన్ని ఆ కీబోర్డ్గా ఏదైతే కనబడుతుందో మరి మనం దాన్ని ఆలోచించొద్దో చెప్పండి. ఆలోచించాలిగా. పేతురు గారిని నిలబడి పేతురు గారిని చిన్న ప్రసంగికుడు అని అంచనా వేయకండి. ఆయన ఎంత గొప్ప ధీరుడంటే ప్రసంగంలో క్రీస్తు పూర్వం ఉన్న లోతు యొక్క మనస్సు ఏంటో రాసిన ఒకే ఒక అపోస్తలుడు ఎవరు? పేతురు గారు. ఇప్పుడో మరుగైపోయిన లోతు యొక్క మనస్సు అది ఎట్లా ఉందో తన ప్రసంగంలో లేదా పత్రికలో వివరించిన వాడు ఎవరంటే ఎవరు చెప్పండి? పేతురు గారు. ఆ మాత్రమేనా? పౌలు గారు కూడా లెక్క తేల్చిన ఒక లెక్కనైనా ఒక్క మాటలో తేల్చి పడేశాడు. ఎవరు? పేతురు గారే. ఏమిటంటే సంఘమంతా ప్రభు రాక కొరకు ఎదురు చూస్తుంటుంది. సంఘం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు పౌలు కానీ ఆ స్థానిక సంఘాలు కానీ అన్నీ ప్రభు రాక కొరకు ఎదురు చూస్తుంటే అది ఏ టైము ఎలా ఉంటుందో సరి అయిన లెక్క ఇవ్వాల. కానీ ఒక్క లెక్కనే ఒక్క దెబ్బతో తేల్చేసిన వ్యక్తి ఎవరంటే పేతురు గారు. ఆయన అన్నది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అయిపోకండి, 1000 సంవత్సరాలు 1 డే అన్నాడు. ఎవరిని? సంఘాన్ని. నిజంగా పండితులు తేల్చలేని మాట కూడా ఈ పండితుడు ఒక్క మాటలో తేల్చేశాడు. చూడండి, నిజంగా ఆ మాట ఆయన, ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వకపోతే, 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక్క దినముగా ఉందన్న స్టేట్మెంట్ ఇవ్వకపోతే సంఘము చాలా అనుమానాలతో ప్రభువు రాక మీద ఉండిపోదునేమో. నాకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వస్తాడా రాడా అంటే పేతురు గారు అన్నాడు. సంవత్సరాలు అనుకో, ఆయన దృష్టిలో ఎంతట? 1000 అంటే ఇప్పుడు ఎన్ని రోజులు? జస్ట్ 2 రోజులు అయింది అంతే అంటాడు ఆయన. అంటే 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అంటే మనకి దేవుని దృష్టిలో 2 రోజులు. దీనికి టెన్షన్ అయిపోతాయి ఎందుకు సంగమా అంటాడు ఆయన. అంటే పేతురు గారు ఎలాంటి విషయాలు లేవనెత్తాడంటే గొప్ప గొప్ప సంగతులు లేపి మాట్లాడాడు ఆయన. అలాంటి గొప్ప ప్రసంగికుడు కనుకే
పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడిన వాడు గనకే ఆ రోజు 3,000 మంది మారిపోయారు. నిజానికి మీకు చెప్పాను 31st నైట్ అనుకుంటా. నిజానికి ఆయన యొక్క జీవన శైలి మీకు తెలుసు. ఆయన ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. చేపలు పడుతున్న ఆయన ఒకరోజు ఆయన అనుభవం అంతా కుప్పకూలిపోయింది. అనుభవం అంతా కుప్పకూలిపోయి ఒంటరిగుండి సముద్రం ఒడ్డున చిక్కులు పడిపోయిన వలలు ఇప్పుకుంటూ ఏం చేయాలో పరిస్థితులు, అంత అనుభవం ఉన్న పూట కూటికి ఒక చేపను కూడా పట్టుకెళ్ళలేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని ఒంటరిగా ఉండిపోయిన పేతురుని చూసాడు. ఎవరు చెప్పండి? మిమ్మల్ని చూసి నవ్వాలేడాలో తెలియదు. ఇక్కడ మాత్రం నోరు లేకో, ఏమైనా మాట్లాడమంటే మాత్రం సౌండ్ అవసరం లేకుండా మాట్లాడతారు. మాట్లాడండి, మీ మౌనం నశించు కాక మాట్లాడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడారు ఎవరితో? పేతురు గారితో. సైమన్ పీటర్, కమ్, నేను చెబుతున్నానుగా, ఒకసారి నువ్వు ఆ కుడి భాగమున ఆ వలై అన్నాడు. ఆ రోజు వలయడమే కాదు నేర్పిస్తా ప్రభు, మరి మనుషులు పట్టడం కూడా ఎలాగో నేర్పిస్తాను రా అన్నాడు. వచ్చాడు పేతురు. కూడా వచ్చిన తర్వాత మీరు పేతురు యొక్క జీవన శైలిని చూడండి. అంత అనుభవం ఉన్న పేతురు గారు ఒక్క చేపను పట్టలేకపోతే ప్రభువు పట్టుకున్న తర్వాత ఎన్ని వేల మందిని పట్టుకుంటున్నాడు? 3,000 మంది. అనుభవం ఉండి ఒక్క చేప పట్టుకోలేని పేతురు 3,000 మందిని ఎట్లా పట్టుకోగలిగాడంటే ఆయన వెనక్కుండి నడిపిస్తున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఎనువెంట ఉండి నడిపిస్తున్నది ఎవరంటే ప్రభు. అంత గొప్ప కార్యాలు చేసి నడిపిస్తున్నప్పుడు 11 మంది మిగిలిపోతే ఒకడు ఎక్స్పైర్ అయిపోయాడు. ఎవరైనా? యోధ గారు. ఆయన తన కాలాన్ని ముగించుకొని అర్ధాంతరముగా తానున్న చోటుకి, తన చోటుకి వెళ్ళిపోయాడు. తన చోటు అంటే ఏంటి? నరకం. తన చోటుకి వెళ్ళిపోయి ఆ ఒక్క కార్యక్రమం లేదా ఆ స్థలాన్ని భర్తీ చేయకుండా అలా వదిలేశాడు. ఆ లెక్క తర్వాత పూర్తయిన తర్వాత ఈ జమా చేయబడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఆరాధన చేయడం. ఆరాధన చేస్తున్న సమయంలో ఆ 11 మందితో కలిసి పేతురు నిలబడిన ఆ ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయడం. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మూల పురుషుడైన దావీదు. పేతురు గారి ప్రసంగం ఏంటో అంతా నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మీరు గమనిస్తే ఆ మూల పురుషుడైన దావీదు అన్న పదం ఎందుకు ఉపయోగించాడు? ఇది నా ఆలోచన. చూద్దాం, ఒకసారి చదువుదాం. మరలా ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనం నుండి. మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టేదను. బాగా వినండి. దావీదు గారిని గూర్చి పేతురు గారు ఒక విచిత్రమైన పదం ఉపయోగించాడు. ఏ పదం? మూల పురుషుడైన దావీదు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రజలందరూ పుట్టుకకు మూల పురుషుడు ఎవరు? జీకే క్వశ్చన్, జీకే ఆన్సర్ చెప్పండి. ఆదాము. మరల రెండో ప్రశ్న, ఆదాము తర్వాత తరములు జలప్రలయంలో గతించిపోతే మరలా మనుషులందరికీ మూల పురుషుడిగా కనబడే పెద్ద ఆయన ఎవరు? వెరీ గుడ్. మరలా ఆధ్యాత్మిక స్థితిగతుల్లో ప్రపంచంలో దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని చేత తన ఊరు నుండి పిలువబడి ఎంపిక చేయబడిన మొట్టమొదటి ఆధ్యాత్మిక విశ్వాస వీరుల మూల పురుషుడు ఎవరు? అబ్రహాం. ఇప్పుడు నేను అంటున్నాను, ఇన్ని మూల పురుషులు ఇంతమంది ఉండగా మూల పురుషుడు అన్న పదం దావీదికి పేతురు గారు ఎలా అప్లై చేశారు? అది నా ప్రసంగం ఈరోజు. మీకు అర్థమైందో లేదో. ఆదాము మూల పురుషుడు అంటే అర్థం ఉంది. నోవహు మూల పురుషుడు అంటే సెకండ్ జనరేషన్కి అర్థం ఉంది. ఆధ్యాత్మిక స్థితిగతికి మూల పురుషుడు అబ్రహాం అంటే అర్థం ఉంది.
మరి దావీదు గారు మూలపురుషుడు ఎట్లా? పేతురు గారు అంటున్నారు ఆయన గూర్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చును, కానీ మాట్లాడలేదు అక్కడ. ఒకవేళ మాట్లాడుంటే రాయబడలేదు అక్కడ. ఎక్కడ? అపోస్తుల్లో. మాట్లాడలేదనడానికి 90% టెక్స్ట్ ఒప్పుకుంటుంది. ఎందుకంటే మాట్లాడవలసి వచ్చును అంటే నేను మాట్లాడను చాలు అని. నేను ధారాళముగా మూలపురుషుడైన దావీదును గురించి మాట్లాడవలసి వచ్చను అన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆయన మాట్లాడలేదు. ఈరోజు మనం ఏం చేద్దాం? మాట్లాడదాం. మెరుపులా ఒక విషయాన్ని వదిలి వెళ్ళిపోయాడు పేతురు గారు. మూలపురుషుడైన దావీదు అన్నాడు. ఎందుకు ఆయన గురించి మనం ఆలోచించాలంటే ఆయన ఎట్లా మూలపురుషుడో మనకు అర్థమైతే కనీసం కొన్ని సంగతులైనా మనం మూలపురుషులుగా ఉండే ప్రయత్నం చేస్తాం. చూద్దాం, మరలా వచ్చిన చదువుతాం ఒకసారి. సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. బాగా వినండి. మూలపురుషుడు దావీదు యొక్క జీవన శైలిని మీరు గమనించండి. కుటుంబంలో చిన్నవాడు, సమాజంలో చిన్నవాడు. ఇంకా విచిత్రమైన చెప్పనా, తండ్రి చేత సరి అయిన ప్రేమకు నోచుకొనని వాడు ఎవరు? దావీదు. ఎలా ప్రేమకు నోచుకోలేదని మనం ఎట్లా చెప్పగలమంటే కొడుకులందరినీ పిలిచాడు కానీ ఈ కొడుకుని మాత్రం పిలలేదు. ఎక్కడ వదిలేశాడు? అరణ్యంలో. ఎప్పుడు? అభిషేకం జరుగుతున్నప్పుడు. ఆయన ఎక్కడుండిపోయాడయ్యా అంటే అరణ్యంలో. వయసు ఎంత అంటే ఆటలాడుకునే వయసు. ఆటలాడుకునే వయసు తండ్రి గొర్రెల మందలను అప్పగించి అడవికి తోలేశారట. నీకు చాలాసార్లు చెప్పాను. ఆ వయసులో ఏమొచ్చినా ఎదిరించేంత బలం లేదు, వయసు లేదు. కానీ దేవుని కృప తోడుంది కనుక ఆ క్రూర మృగాల్ని ఎదిరించాడు ఆయన. అంటే వాడు ఏమైపోయినా పర్లా, మృగాలు తినేసినా పర్లా, ఏమైపోయినా పర్లా అన్న ఆన్సర్ మాత్రం ఒకటి దొరుకుతుంది చూడండి ఆ ఫ్యామిలీలో. ఒక విధముగా ఆ ఫ్యామిలీ అందరూ ఉన్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ అబ్బాయిని సరిగ్గా చదువు కూడా చదివించకండి ఎక్కడో తోలేశారట. ఎక్కడికి? అడవికి తోలేశారట. అంటే ఫ్యామిలీలో చిన్న చూపు, సమాజంలో చిన్న చూపు. ఇంకా విచిత్రమేంటి చెప్పనా, అదిగో ఇదిగో అని ఏదో రాజు పక్షాన చేరితే ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరు? సౌలు. ఇంకా ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవాలి కానీ ఏ విధముగా చూసినా శత్రువు ముందు కూడా ఎవరు కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడు? చిన్నగానే కనబడుతున్నాడు. ఈ చిన్నవాడు ఎక్కడ ఆదరణ లేనివాడు అయిన దావీదు. యోసేపు మీద చాలా ప్రేమ ఉంది. ఎవరికి? యాకోబుకి. బెన్యామీను మీద కూడా చాలా ప్రేమ ఉంది. ఎవరికి? యాకోబుకి. ఎవరో ప్రేమింపబడిన వ్యక్తి, ఎవరి చేత పలకరింపబడిన వ్యక్తి అడవుల్లోనే కాలయాపన చేస్తూ మందల చుట్టూ తిరిగిన ఒకే ఒక్క అమాయకపు వ్యక్తిలా కనబడే బాలుడు ఎవరు? దావీదు. ఇలాంటి పరిస్థితుల నుండి ఆయన ఎట్లా మూలపురుషుడు అయిపోయాడు? మూలపురుషుడు అన్న పదం మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియాలి. కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది చూసారా, గోడ కడుతున్నప్పుడు లేదా ఇల్లు కడుతున్నప్పుడు ఒక మూలరాయిని ఉపయోగిస్తారు. ఆ మూలరాయి ఎందుకు ఉపయోగిస్తారంటే గుర్తుపెట్టుకోండి, అటున్న రాళ్ళకి ఇటున్న రాళ్ళకి ఆ రాయి సరిగ్గా సెట్ చేస్తుంది. నిజానికి అది ఎందుకు పనికిరాని రాయిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నిజంగా మీరు దావీదును చూడండి, పూర్వకాలం తన ముందున్న పితరులకి, తన తర్వాత రాబోతున్న ఎవరైతే ఉన్నారో భక్తులకి ఒక మూలరాయిలా కనబడుతుంటాడు ఆయన. ధృవీకరింపబడినవాడు, దూరం చేయబడినవాడు. ఇలాంటి వ్యక్తి నుండి ఎవరు రాబోతున్నారై అంటే ఒక మహానుభావుడు రాబోతుంటే ఆ వ్యక్తి కన్స్ట్రక్షన్కి లేదా ఆ నిర్మాణానికి ఒక మూల పురుషుడిగా నిలబడిపోయాడు. ఎవరైనంటే సమాజంలో ఏమాత్రం చూడబడని వాడు ఎవరు? దావీదు. ఆయన మూల పురుషుడు అయ్యాడట. ఎట్లా మూల పురుషుడు అయ్యాడంటే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఏంటది? ఫైట్ సీన్. దావీదు అనగానే 4-5 రాళ్ళు ఒడిసిలా అజానుభావుడు పెహల్వాన్ అని కొట్టాడు, అది గుర్తొస్తుంది మనకి. కానీ దావీదు అనగానే చాలా సుగుణాలు ఉన్నాయట. ఆయన సుగుణాల్లో కొన్నిటిని మనం చూద్దాం.
దావీదు అనగానే జస్ట్ మీకు టూకీగా చెప్తాను వినంటే, దావీదు అనగానే ఆరాధకుల్లో మూల పురుషుడిగా కనబడతాడు. ఎవరు? దావీదు గారు. ఎలా వర్షిప్ చేసేవాడు దావీదు గారు? కోపం వచ్చిందనుకోండి, కోపం మీద ఒక పాట రాస్తాడు ఆయన. ఎవరు? దావీదు గారు. ఎవడి మీదన్నా కోపం వచ్చిందనుకోండి, నీ గుడారం పెగిలింపబడును కాక, నీ ఉద్యోగం వేరొకటి తీసుకొను గాక, నీ మీదకు శత్రువులు వచ్చి మీదడిపోను గాక. ఏంటి తిట్లు కూడా ఏంటి? పాట. తిట్టినా పాట, కోపం వచ్చినా పాట, ఆనందం వచ్చినా పాట, ఏం జరిగినా పాట రాస్తాడు. ఈ పాట దేనికయ్యి అంటే వర్షిప్ అంటాడు ఆయన. నేను అంటాను, ఈ డిఫరెంట్ యాంగిల్లో ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి ఆరాధించే భక్తుల్లో మూల పురుషుడిగా కనబడేది ఎవరు చెప్పండి? దావీదే. ఇంకా ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఏ విధముగా చూడండి, ఆ పాటలు దావీదు గారు రాసిన పాటలు కొన్ని చరణాలకి వచనాలు ఎలా లిఖించాలో కూడా సొసైటీ వరకు దొరకలా. ఒక చరణం అయిపోతట అయింది, 2, 3, 170, 180, 180 ఆపవాటే ఇంకా ఆపడట ఆయన. వెళ్ళిపోతానే ఉంటుంది. అన్ని లోతైన మాటలు రాసేస్తాడు ఆయన. ఏ విధముగా చూడండి, ఆయన అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించిన ఆరాధన మూల పురుషుడు. చాలామంది ఆరాధన ఎలా చేస్తారు చెప్పిన, మనసు అంత బాగుంటే ఆరాధన చేస్తాం. ఈరోజు పాట పాడు బ్రదర్ అంటే పాడరు. ఎందుకు చెప్పండి? మనసు బాగలేదు బ్రదర్. మనసు బాగుంటే పాట. కానీ దావీదుకి ఏంటి చెప్పిన, మనసు బాగోకపోయినా మనసు బాగోలేని ఆరాధన కూడా చేస్తాడు ఆయన. అది కూడా ఒక ఆరాధనే. ఆనందం ఉన్న ఒక ఆరాధనే. ఏం చేసిన ఆరాధన చేస్తూనే ఉంటాడు ఆయన. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి యోగ్యనగా ఎంచే వ్యక్తి ఎవరు? దావీదు. ఇప్పుడు పేతురు గారు అన్న మాట తగిలిద్దాం. ఆరాధనలో మూల పురుషుడిని దావీదు గారిని తీసుకోవడం సబవా కాదా చెప్పండి? సబవే. మరొక మాట, ఆ మాట ఒకసారి చదువుదాం. 2వ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. మూల పురుషుడైన దావీదుని గురించి ధారాళముగా మాట్లాడుకునేంత సబ్జెక్ట్ ఉందట. ఆరాధనకి ఎవరు మూల పురుషుడు అంటే ఆయనే. మరొక విచిత్రం ఏంటి చెప్పనా, ఆయన చితార తీసుకుంటేనంటే ఏం వదిలిపోతాయట. ఈయన ఒకసారి డ్రూమ్ అన్నాడు అనుకోండి, దయ్యం అలా వెళ్ళిపోద్దట. నేను అంటాను, సంగీతాలతో ప్రపంచ చరిత్రలో దయ్యాన్ని వదిలించిన మూల పురుషుడు ఎవడైనా ఉన్నాడా? కనబడు మీకు. సంగీతముతో దయ్యాన్ని వదిలించాడు. సంగీతాలు వాయినప్పుడు దయ్యాలు వచ్చేస్తున్నాయి. అది విచిత్రం. వాడు దయ్యాలాగా అయిపోతున్నారు. ఇటు సంగీతం విన్న తర్వాత ఇలాగైపోయాడంటే దయ్యం వచ్చింది అడిగి. చూసారా? దావీదు గారి ప్రసంగాలే, దావీదు గారి యొక్క పాటలే కదట, దావీదు గారు సితార తీసుకొని ఆయన వాయిస్తే దెబ్బకి దయ్యం వదిలిపోయేదట. ఆయనకు ముందు సితార వాయించిన వారు లేరంటే ఉన్నారు. ఆది కాలం నుంచి కనబడతారు. వాళ్ళు ఏం చేశారు? మానసికమైన పాటలుగా వాయించుకున్నారు. దెయ్యం పట్టినట్టు ఊగేసేవాడట. ఎవరు? దెయ్యం పట్టినట్టు. దయ్యమే పట్టేసేది ఎవరికి? సౌలు గారికి. దయ్యం పట్టేసినట్టు ఊగేస్తే ఎక్కడి నుండి దయ్యం వచ్చింది దానికంటే, దయ్యం ఇప్పుడు ఎలా పడుతుంది చెప్పనా? ఒక నీకు నచ్చట్లేదంటే నీకు వచ్చేది ఏంటి? అదే దెయ్యం. సౌలు గారి మీదకి దురాత్మ ఎప్పుడు నుండి దిగిపోతుంది చెప్పండి? నచ్చట్లా. ఎవరు? దావీదు గారు. ఆ నచ్చలేనప్పుడే వెల్కమ్ బోర్డు ఎవరికి? దయ్యానికి. వచ్చే బాబు నేను ఖాళీగా ఉన్నాను అని వాడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఊగిపోతున్నాడట. ఎంతగా పెట్టలేకపోతుంట. ఆ టైంకి ఎదురుగా ఎవడున్నా ఏమవుద్ది? చంపేస్తాడు. ఆ టైంలో ఈ అబ్బాయిని ఎదిగారట ఎవరు? ప్రజలందరూ, అధిపతులందరూ. ఒక అబ్బాయి ఉన్నాడండి. వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆ వీణ వాయించుకుంటూ ఆ చెట్ల కింద గొర్రెల కింద వెనక కూర్చొని అలా వాయించుకుంటూ ఉంటాడు. మరి అతని టాలెంట్ ఆయనకు తెలుసులేదు, కానీ చాలా చమత్కారముగా వాయిస్తాడు. అతగాడిని తీసుకొస్తే మన రాజుకు పట్టిన ఈ మానసిక రుగ్మత వదులుద్దన్న నమ్మకం మాకుంది, పిలుద్దామని చెప్పి పిలిపించుకొచ్చారట. ఆ రోజు ఇలా మాట్లాడారేమో, ఓరే నాయన
ఆ వాయించేది ఆ చెట్టు కింద వాయించక మా రాజు ముందు వాయించవా అని అడిగారు. ఎందుకని అని అడుగుంటాడు. మా వాడికి దయ్యం పట్టింది. ఎవరికి? సౌలుకి. నువ్వు వాయిస్తే ఆ దయ్యం వదిలిపోద్ది అంటే నిజమా? ఒకసారి నీ ఈయన కలపరా అన్నారు. ఎవరిని? దావీదు గారిని. ఇలాగనేసరికి ఒక్కసారి అలాగ నిమగ్నం అయ్యేసరికి దయ్యం అలా వదిలిపోయేదట. అప్పుడు వెంటనే ఎంత విచిత్రం అంటే, మై డియర్ సన్ డేవిడ్ ఇప్పుడు వచ్చేవయ్యా అనేవాడు నార్మల్గా. ఎవరో? సౌలు. అప్పటి వరకు పిశాచులా ఊగిపోయిన సౌలు ఒక్కసారిగా సంగీతం వాయించేసరికి ఇప్పుడు వచ్చాను ఆయన కొడక అనేవాడట. ఎవరిని? కొడుకని పిలిచాడు. ఎవరిని? దావీదు గారిని. ఇప్పుడు వచ్చారా అంటే ప్రజలందరికీ వింత. ఏమిటా వింత అంటే ఇతని సంగీతంలో దయ్యాలే వదిలిపోతున్నాయి. నేను అంటాను, ప్రపంచ చరిత్రలో సంగీతము చేత దురాత్మలు ఎల్లగొట్టిన వారు ఉన్నారా? లేరు, రారు కూడా. రాసేసుకొచ్చాక రారు కూడా. ఆయన గురించి ధారాళముగా మాట్లాడవచ్చు. ఆయన మూల పురుషుడు అంటాను. సంగీతముతో దయ్యాన్ని ఎల్లగొట్టిన వారిలో మూల పురుషుడు ఎవరు? దావీదు. పాటలు ఏ పరిస్థితుల్లో అయినా ఆరాధన చేసే ఆరాధకుడు ఎవరు? దావీదు. మరొక మాట ఉందో చూడండి. అదే సందర్భంలో 40 రోజుల నుంచి వణుకు పుట్టించేస్తున్నాడు. ఎవరు? గొలియాతు. వాడు అన్నాడట, ఒక్కడు ఇంగ్లీష్ బైబిల్లో గివ్ మీ వన్ మ్యాన్, ఒకడిని ఇవ్వండిరా నాకు కొట్టుకోవడానికి అంటున్నాడు. ఎవరు? గొలియాతు. ఒక్కడుంటే రమ్మానండి, ఒక్కడుంటే రావట్లేదట. అందరూ అంటున్నారట. ఆడ ఐటీ చూడండి, ఆడ భుజబలం చూడండి, మనకి ఎందుకు బ్రదరు క్యారేజీలు వచ్చాయా అని అడిగారట. ఎవరు? ఈ మిలిటరీ బాయ్స్ అందరూ. లోపల కూర్చొని గుడారంలో మిలిటరీ భోజనం ఎలా ఉంటుంది మీకు తెలుసుగా, చక్కగా 3 పూటలు ఎర్రగొడుతున్నారట. మరి ఆ గుడారంలో కూర్చుని ఏం చేసి ఉంటారు? అన్ని రోజులు ఏం చేసి ఉంటారు? అవి ఉంటాయిగా పిక్కలు. ఏంటవి? చింతపిక్కలు. ఆట ఆడుకున్నారా ఏంటి? ఏం చేశారు? ఏం చేశారంటే ఏదో కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ ఫుడ్ సరిపోదని ఇంటి దగ్గర నుంచి రప్పించారట. చూడండి ఎంత బాధ్యతలు అప్పగించారంటే దావీదు గారికి. ఎండకి వానకి తడిసిపోయి గొర్రెల మందల్ని అడవిలో కాసుకుంటుంటే, అడవిలో ఆల్రెడీ కాసుకుంటుండేవాడిని అర్జెంటుగా పిలిపించి, మీ అన్నలు ఎరగదీసేస్తున్నారు అక్కడ. ఎక్కడ? బోర్డర్లో. ఎరగదీసేది ఏమీ లేదు. ఇన్ఫర్మేషన్ అలా ఉంది టౌన్లో. స్త్రీల దగ్గర కూడా అలా చెప్పారు, మేము యుద్ధానికి పోతున్నాం తెలుసా అని. ఇంత ఎరగదీసేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చెబితే వాళ్ళు ఎరగదీసేది ఏమి లేదు, ఊగేస్తున్నారట అక్కడికి వెళ్ళి తినేసి. ఇక్కడ బ్యాచ్ ఉంటారు, యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఏంటి? వాక్యం వినడానికి. వాక్యం వినడం, దాన్ని జీర్ణించుకోవడం కూడా ఒక యుద్ధ వైఖరి, అదొక యుద్ధ వాతావరణం. చాలామంది ఇక్కడ ఊగేస్తుంటారు చూడండి. ఇంకా ఆనందానికి ముందు ఊగేస్తున్న కొన్ని మొఖాలు నాకు అర్థమవుతుంది. ఇంకో గంట అవుతే ఇంకా సౌలు మీద దిగిపోయినట్టు దిగిపోద్దేమో నిద్రాత్మ. ఇప్పుడు మేము ఏమైనా వాయించలేము. ఇంకా ఏముందంటే ఆ బోర్డులో 2 వైర్లు పెట్టి అవి ఇలా తెచ్చి ఇలా అంటిస్తే అన్ని ఆత్మలు వదిలిపోతాయి. నీ ఆత్మ కూడా దూరం అయిపోతుంది. ఎప్పుడే మేలుకుని ఉన్నాడు. ఇక పడుకోకండి, నాకు కనబడుతుంది కొన్ని మొక్కలు. ఈసారి ఒక కెమెరా కొందాం. ఎవడైతే చర్చిలో పడుకుంటున్నాడో వాడిని ఒక ఫోటో తీసి నెక్స్ట్ సండే నీ ఆరాధన భంగిమ చూడమని ఆ డిస్ప్లేలో వేద్దాం. ఓకేనా? ఇది ఒక సీసీ కెమెరా పెడదాం. ఎవరు నిద్రపోతున్నారో రికార్డెడ్ వీడియో అది ప్లే చేద్దాం. చేయాలి. మీకు అలాగైతే కానీ ఉండరు. అప్పుడు పొలాలు ఎట్టేసుకుంటారో, జెండుమావ రాసేసుకుంటారో, లేదా గిల్లేసుకుంటారో, గిల్లేరా అని చెప్పి గిల్లేసుకుంటారో. తర్వాత మీ ఎంత ప్రయోగాలు మీ మొత్తం మీద కళ్ళు తెరిచి వాక్యాన్ని వినండా. గిల్లేసుకుని సెగడ్లు వచ్చేస్తాయట. ఎంత ఎందుకు నేను అలా చెప్తుందంటే చాలామంది ముగ్గులేసేస్తున్నారు దేని మీద. అది చూసారా? పేర్లు, ముగ్గులు. అంటే ఇది 2 గంటలు ఈ జేమ్స్ కొడుకు పని ఏం పడలేదని నీ ఎన్ని సుక్కలు మా ఎన్ని సుక్కలు అది ముగ్గేసుకుంటున్నారు అన్నమాట. అంత బాగా పెట్టినారా? యూత్ పిల్లలు ఎక్కువ వేస్తున్నారట. జాగ్రత్త. యూట్యూబ్లో ఏమైనా ముగ్గులు చూస్తున్నారా ఏంది? ఓకే. పేతురు గారిని గూర్చి మాట్లాడుకునే ముందు పేతురు గారు ఉల్లంఘించిన మాట, క్షమించండి, ఉల్లంఘించిన మాట, మూల పురుషుడైన దావీదు. మూల పురుషుడైన దావీదు ఆరాధనలో మూల పురుషుడు, సంగీతాలతో రుగ్మతను వదిలించడంలో మూల పురుషుడు. మరొక మాట,
40 రోజుల నుండి ఒకటి సవాల్ చేస్తుంటే ఆ మాటలు పట్టినట్టుగా సిగ్గు లేకుండా 3 పూటలు అన్నం తినేసి గుడారంలో టైం పాస్ చేస్తున్న పెద్ద మనుషులు, మిలిటరీ జవాన్స్, పెహల్వాన్స్లో ఫీల్ అయిపోయి వచ్చిన వారు కూర్చుని టైం అంతా పాస్ చేస్తున్నారట. అలాంటివి మనం వినకూడదు బ్రదర్ అన్నారట. వినకూడదు. మేము ఎందుకు చెప్పినా సున్నితి పొందిన ప్రజానికి వాడి దుర్భాషలు ఆడతారు. మేము వింటాం అలాంటివి, మా ఇంట వంట లేవన్నారట. వింటలేదట ఎవరు. వెనకండా వదిలేసాడు. సౌలు కూడా ఏం చేస్తాడంటే కిటికీలోని చూసి ఎవడైనా వాడిని మట్టి కరిపిస్తే రాజ్యంలో సగం మా అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తా అన్నాడట. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు బుల్లి నడకలు వేసుకుని మరి ఆ రోజు ఆ వీణ కూడా తెచ్చుకున్నాడు లేదా 3 తీగలు ఉన్నది. అలా నడుచుకుంటూ నిజానికి ఆయన వస్త్ర అలంకరణ కూడా ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఇమేజ్లోకి వెళ్ళండి. ఆ తోలు తట్టి ఇలాంటిది ఏదో కట్టుకున్నాడేమో, లేదో నడుముకి చిన్న హాఫ్ డ్రెస్ వేసుకుని ఉంటాడు ఎవరు, దావీదు గారు. అలా నడుచుకుంటూ ఏదో జొబ్బ లాంటిది ఏదో వేసుకొని క్యారేజీ పట్టుకొని అలా వస్తున్నాడు. టాక్ వినబడుతుంది ఏమని, ఒరేయ్ పెహల్వాన్గా పిలుస్తున్నాను రా, 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు, ఒక్కరు లేడరా మీ దాంట్లో అంటే వీళ్ళ మౌనం ఎలా ఉందంటే మేము లేమనుకో, నువ్వు అలాంటి ఏం పట్టించుకోక అన్నట్టు చూస్తున్నారు ఎవరి వైపు. పైపెచ్చికి పొగుడుకుంటున్నారేమో. ఎలా అన్నా వాడు ఐటేరా, ఇలా అన్నాడు భుజబలం మనకు రాదు అని చెప్పుకుంటారు. సిగ్గు లేకుండా ఎవరిని పొగుడుకుంటున్నారు, శత్రువుని పొగుడుతున్నారు. అలా పొగుడుతూ ఉన్నప్పుడు ఈయన అన్నాడు ఎవరు, దావీదు గారు. బ్రదర్స్, నాకు ఒక సౌండ్ వినబడుతుంది, వాడు ఎవడో తెగ అరుస్తున్నాడు, సున్నతి లేనివాడని నాకు అర్థమైంది. వాడు ఫిలిస్తీయుడు కదూ, వాడు దేవుని ప్రజల్ని ఎంతగా దుమ్మెత్తుపోస్తున్నాడు, నన్ను వెళ్ళమంటారా అన్నారు. ఏమన్నావు అన్నారు. మీరు అన్నది కరెక్టే, నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు. అడిగితే అరే నీ వయసు ఎంత, నీ హైట్ ఎంత, మాకు వినబట్టలేదా, వినబడలేనట్టు మేము ఉండలేదా, పెద్దోళ్ళని చూసుకొని నేర్చుకున్నాడు. చూసారు ఎవరి వైపు, దావీదు వైపు. నేను ఏమైనా తిరగబడుతున్నావా, మాకు లేదా, ఇదిగో 40 సంవత్సరాల నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి మిలిటరీలో సీనియర్ సిటిజన్స్ మేము, కత్తి నైపుణ్యం ఎరిగిన వారు మేము, యుద్ధంలో అనేక అనుభవాలు ఉన్నవారు, మేమే ఆ డైలాగ్స్ వినలేనట్టుంటే ఏ యుద్ధం తెలియని వాడిని వచ్చి ఎలా చంపేస్తానంటావు అంటే అవన్నీ కదండి, ఆయన చంపేస్తే ఏమైనా గిఫ్ట్లు ఉంటాయా అని అడిగాడు మళ్ళీ తిరగేసి. ఎవరు, దావీదు గారే. ఎవడో అందించాడు మళ్ళీ అంటాడు, కుదురుండి వెళ్ళినాడు, సగం భాగం ఇచ్చి వాళ్ళ అమ్మాయిని చేసేస్తాడంట. నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే సరదాగా ఇలాగా ఉంటాడు, ఆ అమ్మాయికి సొట్టబొక్కలు ఉంటాయా అని. అవన్నీ తిరగబాబు నువ్వు అని చెప్పాడు ఏంటి, చంపేస్తాను ఏమైనా ఉందా లేదా, సరే గిఫ్ట్లు రెడీ చేసుకోమానండి, వాళ్ళ అమ్మాయిని కూడా రెడీగా ఉండమని చెప్పండి, వెళ్తాను ఇద్దరికంటే. ఈ టాక్ అలా పంపించారు ఎవరి దగ్గరికి, అన్నల దగ్గరికి, సౌలు దగ్గరికి. మీ వాడు తెగూగేస్తున్నాడు, క్యారేజీలు తెచ్చి అస్సలు ఉండనంటున్నాడు, ఎగిరెగిరి పడిపోతున్నాడు, మీ తాలూకా అనుకుంటాను, మీ బ్రదర్ అనుకుంటాను, ఊగిపోతున్నాడు, ఆపలేకపోతున్నావు అని దగ్గర ఎగిరెగిరి పడిపోతున్నాడు. ఉవ్వెత్తిన డ్యామ్ని ఆపలేనట్టు మీ వాడు డ్యామ్ ఎత్తినట్టున్నాడు, ఒకసారి చూడవయ్యా అన్నారు. వచ్చాడు పెద్దోడు, వచ్చి అడుగుతున్నాడు, నాకు తెలుసురా, నువ్వు ముందు నుంచి ఇలాంటి మనిషివని నాకు తెలుసు, వద్దన్న పని చేస్తావు, గొర్రెలు వదిలేసావు గాలికి, మరి ఏదో బాధ్యత ఉన్నట్టు, ఏం చేసావు, ఏం జరిగింది అని ఊరకి అరిచేస్తున్నారట. ఎవరి మీద, దావీదు మీద అరిచేసి ఏం చేయాలి నాకు తెలుసు, నువ్వు యుద్ధం చూద్దామని కదా క్యారేజీ వంకత ఇక్కడికి వచ్చేసావు, మాకు తెలుసు, నీ వైఖరి చిన్నతనం నుండి ఇంతే అన్నారట. అవేం పట్టించుకోలేదు. కానీ అన్నలు తిడుతున్నప్పుడు ఎలా ఉన్నాడు నాకు తెలిసి ఇలా చేతులు కట్టుకుని మనసులో అనుకుంటాడు, 7 సార్లు ఎదవాలా తిట్టుకోండి అని, తిట్టుకుంటే అని మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళ అన్నని ఏమి అలా మౌనంగా ఉండిపోయిన తర్వాత వెళ్ళాడు. ఎంత విచిత్రం అంటే, వెళ్ళిన తర్వాత 5 రాళ్ళు తీసుకెళ్ళి 4 రాళ్ళు ఇంకా బ్యాలెన్స్ వదిలేసి 1 రాయితో కొట్టి వచ్చేసాడట. వెళ్ళే ముందు డైలాగ్స్ ఏంటంటే, వాడు అడుగుతున్నాడు పొలోమని, ఎవరు గొలియాతు, ఏమిట్రా నువ్వు మరి నన్ను అంత సీపుగా లెక్కేస్తున్నావు, కనీసం కత్తి లేదు ఏమీ లేదు, కర్రట్టుకుని వచ్చేస్తుంది ఏంటి, కుక్కను అనుకున్నావా అంటే ఇలా పైనుంచి కిందకు చూసి నువ్వు అంత పొడవు ఉన్నా కానీ నా దృష్టికి కుక్కవే అన్నాడట. రే నేను చెబుతున్నా, నా దేవతల పేరు మీద చెబుతున్నా, నీ శరీరాన్ని ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకి భూ జంతువులకి ఎగరవేసేస్తానంటే ఓకే, ఇప్పుడు నా డైలాగ్ చెప్తాను విన్నాడట. చెప్పనా,
నీ పీక నరికేసి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకి భూ జంతువులకి ఎగరవేసేస్తాను, యెహోవా జీవము తోడు అన్నాడట. వాడికి అర్థం అవ్వట్లేదు. నరికేస్తావా? కత్తి లేనిది ఎలా నరికేస్తావరా అనుకుంటాం. దావీదు దగ్గరికి పక్కకి జరిగి, బ్రదర్ దావీదు, నీ చేతులు ఉన్నవి రాళ్ళు, నీ చేతులు ఉన్నది ఒడిసిలా, గట్టిగా ఉంటే కర్ర ఉంది, వాడు తల ఎలా నరికేస్తావు బ్రదరు అని అడిగామనుకోండి, మళ్ళీ ఇలా దగ్గర పిలిచి బ్రదర్ వెళ్ళారా అని పిలుస్తాడు. చెవులో చెప్పి వాడి కత్తి ఉందా, వాడి కత్తే మన కత్తి అవుతుంది చూడు అన్నాడట. అది ఎలాగంటే వెయిట్ అండ్ సీ, చూడు అన్నాడట. నిజంగా సీన్లో మనం కూడా తెగ టెన్షన్ అయిపోయి మోషన్స్ అయిపోయి అక్కడ ఉండలేక ఈడేంటి ఇంత డైలాగ్ భారీ డైలాగ్ కొట్టేస్తున్నాడు, వీడు జయించేదేమో పొరపాటు నీడు వెళ్ళి ఓడిపోయాడంటే పిల్ల కట్టుకుని ఒక్కొక్కడిని అలా లేపెత్తాడు. ఎవరు ఏడ్రో వాగారు ఇందాక అని వీడిని చూస్తే, అవునా కదా, ఆడ హైట్ ఉన్న చూసి వీడు కనీసం లోబడి మాట్లాడలేదు, ఇంత దారుణంగా రచ్చిపోతుంది. వీడు సపోర్ట్ చేసి అనుకుంటా దగ్గరికి వెళ్ళి దావీదుతో మాట్లాడాలని భయం. ఎందుకంటే ఇప్పుడు దావీదుకి ఎవడెవడు సపోర్ట్ చేసే వాళ్ళు అందరి లైన్లో పిలుస్తాడు. ఏమాత్రం వాడు నగ్గినా ఎవరు గొలియాతు కత్తేది బ్రదర్ అని అడగడానికి కూడా భయం వేస్తుంది. అలాంటి టైంలో ఒకవేళ మనం ఉంటే తెగ టెన్షన్ అయిపోయి బీపీ షుగర్ ఆ రోజు వచ్చేది మనకి. అలాంటి దావీదు అంటాడు, చూస్తూ ఉండాలి. ఏం చేశాడయ్యా అంటే, వాడి కత్తి దావీదు తీసుకుని వాడి కత్తితో వాడి తలనే నరికేసి బోర్ల పడేసేసి కత్తి తల ఆ వయసులో ఇలా పట్టుకుని వచ్చి, పగవేనండి ఈ మాట చెప్పడానికి ఇదంతా చెబుతున్నాను, కత్తి తల ఇలా పట్టుకుని వచ్చి నిలబడి సౌలు ముందుకొచ్చి, నాయక ఏం చేయమంటామని చేతులు కట్టి నిలబడ్డాడట. ఎంత విచిత్రం చూడండి. ఏ ట్యాగ్లైన్ నేను తగిలించాలనుకుంటున్నానంటే, రోస విధేయతని ఒకేసారి చూపించే మూల పురుషుడు ఎవరు? దావీదు. ఎంత బాగుందో చూడండి. అంత బయట ఆయన రక్తాన్ని ఒలికించేసి శత్రువుని మట్టి గరిపించేసి కత్తిని తలకాయని చేత పెట్టుకుని వచ్చి సౌలు ముందు నిలబడి, రాజా మీ చిత్తమే సిద్ధించుగాకన్నట్టు నిలబడిపోయాడట. అక్కడ చూస్తే అంత రోసంతో ఊగిపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి వెంటనే సీన్ కూడా ఇంకా దాటలా, ఇలా వచ్చి విధేయత చూపిస్తాడట. సౌలు అన్నాడట, రేపటి నుండి మన వాడిని ఆయుధములు మోయేవాడుగా మన బెటానియన్లో చేర్చుకొని మనం కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడట. చూసారు, మీ చిత్తమే సిద్ధించగా కానీ వెనక ఆయుధాలు మోసుకుంటూ తిరుగుతున్నాడు. ఎంత ఎలాంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి, అలాంటి రాజు ఆయనకి ఇచ్చిన పోస్టింగ్ ఏంటంటే ఏమోయడం, మారణాయుధాలు మోయమన్నారట. అలాగే లోబడి ఉండిపోయాడట. నేను అంటాను, మనకు తెలియంది అంటే చెప్పనా, రోసం ఎక్కడ చూపించాలో తెలియదు, విధేయత ఎక్కడ చూపించాలో తెలియదు మనకి. దావీదుని చూడని చరిత్రలో రోసం ఎక్కడ చూపించాలో ఆయనకి తెలుసు, విధేయత ఎక్కడ చూపించాలో ఆయనకి తెలుసు. ఆయన చరిత్రలో ఇట్టి వారులో మూల పురుషుడు. ఎన్నెన్ని మాట్లాడుకోవాలి ఆయన గురించి. ఆరాధన చేయడంలో ఆయన మించిన వాడు లేడు, మూల పురుషుడు. నెక్స్ట్, సంగీతముల చేత దురాత్మలను ఎల్లగొట్టడంలో మూల పురుషుడు. నెక్స్ట్, రోసమును విధేయతను ఒకేసారి ఒకే సమయంలో పాటించే మూల పురుషుడు దావీదు. ఆయన గురించి ధారాళముగా మాట్లాడవచ్చు, ఆయన గురించి విస్తరించి మాట్లాడవచ్చు. నెక్స్ట్, ఆయన గురించి కనబడే మరొక రమ్యమైన మాట ఏంటంటే, ఆజ్ఞల ప్రేమికుడు, వాక్య ప్రేమికుడు. ఎవరు? దావీదు గారు. ఎంత వాక్య ప్రేమికుడు అంటే ఆయన, మీరు గమనిస్తే దివారాత్రులు పగలు చదివేస్తాడట, పగలు రాత్రి కూడా చదువుతాడట. అదే మాట వెనకేంటంటే ధ్యానంలో కూడా ఉంటాడట. దివారాత్రులు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఏమన్నా సమయం దొరికితే ఆయన సమయాన్నంతా ఇచ్చించేది ఎక్కడ? ఆ ధర్మశాస్త్రం దగ్గరే ఉంటాడట. ఆ ధర్మశాస్త్రాన్ని చదవడం కదా, రాత్రి పగల్లో ఆ ఊహల్లోనే తేరుతూ ఉంటాడు. ధ్యానం అంటే ఏంటి? అదే ఊహలో ఉండడం. వాక్య ప్రేమికుల్లో ఆయన మొట్టమొదటి పురుషుల్లో లెక్కలో మనం వేయగలిగితే ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే వాక్యాన్ని, ఇదిగో నీ మీదకి ఇలాంటి కార్యములు చేశావో నీకు 3 ఆఫర్లు ఇస్తున్నా, ఈ 3 ఏం కావాలో తెలుసుకో. నువ్వు లెక్కలేసావుగా, దేవుని ఆజ్ఞ ఇది, నీ తిక్క తీరిపోద్దంటే ఆ ఆజ్ఞని బట్టి లోబడి ఆనందపడిపోయాడు. ఎవరు? దావీదు గారు. వాక్యం ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినా, ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినా ఆజ్ఞలలో ఆనందించేవాడు ఎవరంటే దావీదు. ఆజ్ఞలలో ఎవరైనా ఆనందిస్తారా?
ఆజ్ఞలు ఎక్కువైపోతే కొలిది మనం ఏం చేస్తాం? తెగ ఇబ్బంది పడిపోతాం. చూడొద్దు, తినొద్దు, తిరగొద్దు, అలా ఉండొద్దు, ఇలా అవుతుంది అంటే మనకి సంఘం ఎలా ఉంటుంది చెప్పిన సెంటర్ జైల్లో కనబడుతుంటుంది మనకి. ఇటు అన్ని రూల్స్ ఏంటంటే సంఘంలో మరీ దారుణంగాని రాలేకపోతున్నాం. కానీ దావీదు ఏంటి చెప్పిన, కొత్త ఆజ్ఞ దేవుడు ఏదన్నా ఇచ్చి ఆజ్ఞలు ఇలా ఉన్నాయి, ఇది దాటావో అంటే ఆ ఆజ్ఞ చూసి నీ ధర్మశాస్త్రము చాలా రమ్యముగా ఉందంటాడట, నీ ఆజ్ఞలు చాలా బాగున్నాయట. ఆయన రాసిన మాటల్లో ఒక మాట ఏంటంటే, దివారాత్రులు ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నాడు. నేను అంటాను, వాక్యమందు మనం ఎప్పుడు ఆనందించగలం అంటే మనలో లొసుగులు లేనప్పుడు ఆనందించగలం. మనలో జీవితం అంతా లొసులుగా తప్పులు తడకగా ఉందనుకోండి, వాక్యం చదువుతున్నప్పుడు గుండె ఎలా కొట్టుకుంటే చెప్పండి, వేగం పెరిగిపోతుంటుంది. ఆనందం ఉండదు, మరి బాధ, భయం, దేవునికి ఇంత వ్యతిరేకంగా నేను ఉన్నాను ఏంటి అని. కానీ దావీదు చూడండి, ఏ ఆజ్ఞ చదువుకున్నా అది భలే ఉందరా అనుకున్నాడట. ఏ ఆజ్ఞ చూసినా ఆ ఆజ్ఞను బట్టి ఏం చేసేవాడు? ఆనందపడిపోయేవాడట. అందుకే ఆయన చూడండి, ఆయన కీర్తనలో మీరు ఎక్కడ కదపండి, ఆయన మాటల్లో ఒక మాట హెచ్చించి మాట్లాడిన మాట, నీ నామము కంటే నీ వాక్యముని హెచ్చించితివి, అందుకు నీకు స్తోత్రం అంటాడు, నీకు స్తుతులు కలుగునగాక అంటాడు. అంటే వాక్యం అంటే పిచ్చి పిచ్చిగా వినేవాడు ఎవరు? చదివేవాడు ఎవరు? దావీదు గారు. ఇప్పుడు నేను అంటాను, అంత ఆజ్ఞలు పాటించిన వారిలో ఆయనే నెంబర్ 1 పురుషుడిగా మనకు కనబడతాడు. ఎట్లా అని చెప్పిన, ఒకవేళ మరొక కొలతలు ఆయన చూస్తే క్షమాపణ కొరకు అంతగా కన్నీరు కార్చిన వారిలో చరిత్రలో ఇక మీకు ఎవరు కనిపించరు. ఎవరు? దావీదు గారే. క్షమాపణ వచ్చిన తర్వాత కూడా మీరు చూడండి, క్షమాపణ వచ్చిన తర్వాత ఏమైపోవాలి? ఎగిరి గంతేసి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ దావీదు గారు చూడండి, క్షమాపణ వచ్చిన తర్వాత కూడా ఏడ్చాడట. ఎంతగా ఏడ్చాడట? పరుపులు తేలిపోయేలేంటి. క్షమించిన తర్వాత కూడా. నిజానికి క్షమించిన తర్వాత మనం ఏం చేద్దాం? బడాకానే ఏం చేద్దాం? అందరం పిలిచేద్దాం ఇంటికి, క్షమాపణ వచ్చేసింది అనేసి పెద్ద భోజనం పెట్టి అందరితో కృతజ్ఞత కూడా కట్టేద్దాం. కానీ ఆయన చూడండి, క్షమాపణ వచ్చిన తర్వాత కూడా ఆయన బాధ ఏంటి చెప్పిన, పొరపాటు నేను తప్పు చేసిన ఆ స్థలంలోకి వెళితే నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఎక్కడే తప్పు చేసిన తెగేడ్చేవాడట. ఏదన్నా పరిస్థితిని చూస్తే ఆ తప్పు గుర్తొచ్చినప్పుడు ఏడ్చేసాడు. ఎక్కడికి పోయినా తెలిసి నా దేవునికి వ్యతిరేకంగా ఎంత పాపం చేశాను ఏంటని తెగ ఏడ్చేవాడట. ఎంతగా ఏడ్చాడంటే, క్షమాపణ పొందక మునుపు ఏడ్చారంటే ఒక అర్థం ఉంది, క్షమించిన తర్వాత కూడా ఏడుస్తున్నారంటే ఇలాంటి వాడిని గూర్చి మనం ఎక్కడైనా చరిత్రలో చూడగలమా? చూడలేము. తప్పిపోయిన కుమారుడు ఉన్నట్టు వాడికి ఎప్పుడు ఆనందం? క్షమాపణ వచ్చిన తర్వాత ఆనందం. అక్కడ చిన్న టెక్స్ట్ ఉంది, మీరు జాగ్రత్తగా చూస్తే, తప్పిపోయిన కుమారుడు వచ్చిన తర్వాత తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వాడిని స్వీకరించి లోపల తీసుకెళ్ళి ఒక మంచి పశువుని వధించి ఆహారం పెడుతుంటే ఆ తర్వాత ఆనందంలో కూడా పాలు పంపులు పొందాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. కానీ దావీదు చూడండి, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడిలా క్షమాపణ పొందిన ఆ ఇందులో కూర్చుని ఒకవేళ ఆ ముద్ద కలుపుతుంటే దావీదు ఏడుస్తాడేమో. ఇలా కలుపుతూ, ఈ ముద్ద తినడానికి కూడా అర్హత లేదు తండ్రి, నీకంత వ్యతిరేకంగా నేను పాపం చేశాను. మరొక గమ్మత్తుండి చెప్పిన, దావీదుని గూర్చి ఆయన గూర్చి తప్ప ఇంకెక్కడ ఎవరు గూర్చి అంత బలమైన సాక్ష్యం ఇవ్వాల. ఎవరిచ్చినా సాక్ష్యము గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం ఇచ్చారు. కానీ దావీదు కోసం ప్రత్యేకమైన సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. ఎవడో చెప్పిన, ఆయన జీవితంలో ఈ ఒక్క తప్పు తప్ప ఇక ఏ తప్పు ఆయన జీవితంలో చేయలేదట. నేను అంటాను, ఇలాంటి సాక్ష్యం పొందుకున్న వారిలో మూల పురుషుడు లిస్టులో కనబడలేదు ఎవరు చెప్పండి? ఫస్ట్ ప్లేస్లో దావీదే. క్షమాపణ పొందిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. దేవుని కొరకు సాక్ష్యం కూడా ఒక పెద్ద వింత అయితే దేవుడే సాక్ష్యం ఇచ్చాడట, ఇదిగో ఇతడి జీవితంలో మరలా ఇంకెప్పుడు తప్పు చేయలేదట. ఒకే ఒక తప్పు బెత్షెబా విషయంలో, ఇక మరలా తప్పు చేయలేదట. అంతగా విధేయ చూపించాడు. క్షమించిన తర్వాత ఏమని బతిమలాడుకున్నాడంటే, తెలిసి తప్పు చేశాను ప్రభువా, నన్ను కడగవా అని అడిగాడు. క్షమించిన తర్వాత కూడా ఏమని అడిగాడంటే, క్షమించనుగా అన్నట్టు చూస్తే పాటలు ఏమని రాసుకుంటున్నాడంటే, నీ ఆత్మ నాకు అనుగ్రహిస్తావు కదూ, దూరం చేయొద్దు అని రాశాడట. ఇంకా ఏమని రాశాడో చూడండి,
ఇస్సోపుతో నన్ను కడిగే అన్నాడట. హిమము కంటే తెల్లగా నన్ను చేయి, మరలా రక్షణానందం నాకు ఇవ్వు, క్షమించాను కదా ఇస్తాను కానీ అంటే ఎక్కడో ఆయనకి పట్టని మనసు అడుగుతూనే ఉన్నాడట. అంత ఏడ్చాడు చూడండి. దావీదుని గురించి మనం చూస్తే ధారాళముగా మాట్లాడొచ్చట మూల పురుషుడు. ఇప్పుడు నేను అంటాను, ఆదాము శారీరకంగా మూల పురుషుడు, నోవహు శారీరకంగా మూల పురుషుడు, ఆత్మీయంగా అబ్రహాము మూల పురుషుడు. ఇన్ని గుణగణాల్లో మూల పురుషుడు ఎవరు? దావీదు. ఒక్కటా రెండా ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి కానీ ధారాళముగా మాట్లాడుకోవచ్చు. ఒక్క విషయం కాదు ఆగిపోయేది. మరలా చూద్దాం ఒకసారి పేతురు గారి దగ్గరికి వెళ్ళి. పేతురు చేసిన ప్రసంగంలో 2వ అధ్యాయం 29వ వచనం, సహోదరులారా అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ముద్దు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో ఎడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పను. జాతీయనండి, దావీదు గారిని గూర్చి మాట్లాడుతూ మరొక మాట ఇచ్చాడు. ఆయన మూల పురుషుడు అన్నాడు. ఆ మూల పురుషుల్లో ఇప్పటివరకు ఇన్ని గుణగణాలు ఆయనలో చూస్తే మరొక సాక్ష్యం కూడా ఉంది. ఈ టెక్స్టానుసారంగా మనం చూస్తే నేను అంటాను, ఈ ప్రసంగంలో పరిశుద్ధాత్మని ఎత్తుకున్నాడు, నెక్స్ట్ యోవేలు ప్రవక్తను ఎత్తుకున్నాడు, నెక్స్ట్ ప్రసంగానికి రమ్యమైన ఆకర్షణీయమైన వ్యక్తిగా ఎన్నుకోబడిన వ్యక్తి మూల పురుషుడు దావీదు. ఎందుకు ఆయన గూర్చి ఎత్తుకోవడం జరిగిందంటే, పునరుద్ధానం గూర్చి అంత స్పష్టంగా మాట్లాడిన వారు చరిత్రలో ఎవ్వరూ మీకు కనిపించరు. ఒకే ఒక్కరు పునరుద్ధానం గూర్చి స్పష్టముగా మాట్లాడారట. ఎవరు? దావీదు గారే. ఏమని మాట్లాడాడు చూడండి. పునరుద్ధానం గూర్చి 31వ వచనంలో, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఎంత ముందుగా? అపోస్తుల కన్నా ముందుగా తెలుసుకొని. అపోస్తులకి కూడా ఉన్న అర్థం అవ్వలేదు. యూదులందరూ ఎన్నిసార్లు చదువుకున్నా అర్థం అవ్వలేదు. అనేక మంది ప్రవక్తలు వచ్చి బోధించిన అనేక మందికి ఎక్కలేదు. కానీ క్రీస్తు మరలా పునరుద్ధానం చెందుతాడు మానవాళి కొరకన్న విషయాన్ని బాహాటముగా పాటలు రాసిన వ్యక్తి ఒకే ఒక్కడు. ఎవరు? దావీదు గారు. ఎక్కడ రాశాడైనా 16వ కీర్తనలో రాస్తాడు. ఆ 16వ కీర్తన ఒకసారి చూడండి. 16వ కీర్తన మరలా వద్దాం అక్కడికి. 16వ కీర్తన 8వ వచనం నుండి, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. చదువు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళిపెట్టనియ్యవు. ఇది దావీదట. తన గూర్చి రాసుకున్నది కాదట. అది తన గూర్చి కాదన్న సంగతి దావీదుకు తెలుసు అన్న సంగతి ఎవరు చెబుతున్నారు? పేతురు గారు. ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు. ఆయన ప్రసంగం చేయడమే కాదు, పూర్వకాలపు భక్తుల మనసులో ఏముందో కూడా చెప్పే ప్రసంగికుడు ఎవరు? పేతురు గారు. ఇటు పూర్వకాలపు మనసుల్లో ఏముందో ఈయనకి ఎలా తెలుస్తుందంటే, ఈయనకి తెలియదు, ఈ నడిపించే పరిశుద్ధాత్మకు తెలుసు. ఆ రోజు సేవ చేశారో ఆయనకి తెలుసు. అందుకే దావీదు రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే అది దావీదుని గూర్చి రాసుకున్నది కదట. మరి ఎవరిని గూర్చి రాసిందంటే తన పరిశుద్ధుని గూర్చి రాసుకున్నదట, తన ప్రభువుని గూర్చి రాసుకున్నదట. ఎవరు తన ప్రభు అంటే ఎవరు తన పరిశుద్ధుడు? యేసుక్రీస్తు. అందుకే ఇదే పేతురు గారు ఏమైనా కలుపుకుపోతారో చూడండి. ఇదే 2వ అధ్యాయం 25వ వచనంలో,
ఆయన గుచ్చి దావీదు ఇట్లా నేను ఆయనను గుచ్చి, ఎవరిని గుచ్చి? యేసుక్రీస్తుని గుచ్చి. ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను అంటే దావీదికి అర్థమైంది ఇది నా గూర్చి కదా, ఎవరు గుచ్చి? ప్రభువుని గూర్చే అని. ఎందుకంటే మనుష్యుడిగా ఇవి నాకు గుర్తించో, రాబోతున్న అభిషక్తుడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఏమని రాస్తున్నాడు చూడండి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూసిచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించిన. ఎల్లప్పుడూ చూస్తున్నాడు ఎవరిని? ప్రభుని. మరి ఎలా చూశాడంటే మనకు అర్థం అవుదంతే. ఎలా చూశాడంటే ఎల్లప్పుడూ ప్రభుని చూస్తున్నాడట, చూస్తున్నట్టుగానే బతికేశాడట. అదృశ్యుడైన వాడిని చూశారట భక్తులు. చూసి ఎల్లప్పుడూ చూస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వనున్నాడు, నేను కదల్చబడను, ఆయన నాతో ఉంటే నాకు ఏ డోకా లేదన్నాడట. ఇంకేమన్నాడు చెప్పిన? కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించును. ఎంతగా ఆనందించాడు చెప్పిన దావీదు గారు. రాజ్యం పోయింది, కొడుకులు తిరగబడిపోయారు, ప్రజలే చివరికి సపోర్ట్ లేకుండా పోయింది, నమ్మిన వారే ఆయనకి ఎన్నిపోట్లు తయారైపోయారు. ఆ టైంలో అడుగుకు పోయి బిక్కుమని తిరుగుతాయని రాసిన పాట ఏంటో చెప్పిన? యెహోవా ఎదుట పచ్చని ఒలీవల మొక్క వలె ఉన్నానంటాడు. ఎప్పుడు? ఇటు రాజ్యం పోయి అన్నీ పోయి చివరికి బిక్కుమని తిరుగుతూ అడవిలో తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆయన అన్న మాట ఏంటో చెప్పిన? యెహోవా ఎదుట పచ్చని ఒలీవల మొక్కలా ఉన్నాను అన్నాడు. ఎవరైనా పిలిచి పచ్చగా ఎక్కడున్నవే, రాజ్యం పోయింది కదంటే ఆయన అంటాడు, నీకు తెలియదులే, ఆయన ఎదుట ఉన్నాను అంటాడట. కొడుకులే తిరగబడుతున్నా కదా, ఏది నీ పచ్చదనం అంటే నీకు తెలియదులే, ఆధ్యాత్మిక తీవ్రతలు ఆయన ఎదుట నేను ఎప్పుడు నిండు వృక్షంలా ఉన్నాను అంటాడు. దావీదు గారు ఎంత ఆనందించాడంటే ప్రభువుని కలిగి దేవుని ఎదుట ఆయన నిలబడుతున్నప్పుడు ప్రభువునందు స్థిరుడుగా ఉన్న ఆయన కదల్చబడకుండా ఎప్పుడు ఆనందించుతూ ఉండిపోయాడట. ఆ ఆనందం అన్న మాటే, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపెట్ట నీవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూడండి ఎంతలా ఉందో. నీ పరిశుద్ధిని కుళ్ళుబెట్టనియ్యవు. ఆ మాట దావీదు కొరకు కదట, మరి యేసుక్రీస్తు కొరకే. ఈ మాట దావీదు కొరకు కాదు అనడానికి బలమైన సాక్ష్యం ఎవరంటే దావీదే. ఇంకా బలమైన సాక్ష్యం ఎవరంటే పెంతెకొస్తులో ప్రసంగం చేస్తున్న పేతురే. ఇంకా బలమైన సాక్ష్యం ఎవరంటే వీటన్నిటి నడుము వెనక నడుస్తున్న పరిశుద్ధాత్ముడే. దావీదు గారికి ఏం తెలిసిందంటే జీవ మార్గాలు తెలిసిపోయాట. ఏమిటా జీవ మార్గం అంటే? ఎవరు చెప్పండి, ఎవరా జీవ మార్గం? యేసుక్రీస్తు. ఆయన ద్వారానే జీవం. ఆ జీవాధిపతి చంపబడినా మరలా తిరిగి లేస్తాడన్న సంగతి అర్థమైపోయిందట. నేను అంటాను, పునరుద్ధానమును గూర్చి ఇంత బాహాటంగా మాట్లాడిన వారిలో ఈ లిస్టులో పేతురు గారికి దొరికిన మూల పురుషుడు ఎవరు? దావీదు దొరికాడు ఆయనకి. ఆయన ప్రసంగానికి కీరోలుగా రోజు కనబడింది ఎవరంటే దావీదు గారే కనబడ్డాడు. అప్పుడు మాట్లాడి 3 ముక్కల్లో తేల్చాడట. ఇదిగో యోవేలు గ్రంథం మీరు చదువుకున్నారా? మేము ఏదో కొత్త మద్యం తాగేసామంటున్నారే, కొత్త మద్యం కాదయ్యా, ఆత్మ దిగిన వారు ఇలా ప్రవశిస్తారని యోవేలు చెప్పాడే, అదే జరుగుతుంది. ఇది పక్కన పెట్టండి. మరొక మాట మీకు చెప్తాను. యోవేలు ఒక మాట అనగా అద్భుత కార్యాలు జరుగుతాయని. ఆ జరిగినవి ఎక్కడ జరుగుతున్నాయో మీకు ఏమైనా కనబడ్డదా? ఆ నజరుడైన యేసు చేత అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయబడ్డాయి. అది మీరేం చేశారు తెలుసా? దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని, ఆ నజరుడైన యేసుని మీరేం చేశారు? చంపేశారు. మరలా నేను చెప్తున్నాను, మీరు చంపేశారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి లేచాడన్న సంగతి మీకు తెలియలేదు. కానీ మీ పితరుడైన దావీదుకి బాగా తెలుసు. ఆయనకి బాగా తెలుసు అన్న సంగతి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆయన కీర్తన రాసినప్పుడు ఆ కీర్తన ఆయన కొరకు రాసుకోలేదు, మరి ఎవరి కొరకు రాసుకున్నాడు? తన ప్రభువు కొరకు రాసుకున్నది. ఆ ప్రభువు లేచాడు. అప్పటి వరకు నజరుడైన యేసు, నజరుడైన యేసు, నజరుడైన యేసు అన్న ఆయన పేతురు గారి ప్రసంగం ముగిస్తే ఏమన్నాడు చెప్పిన? ఆయన ప్రభువు అంటాడు. యూదులందరూ ప్రభువుగా ఒప్పుకునేది ఒకే ఒక్క శబ్దం ఎవరి దగ్గర అంటే యెహోవా దగ్గర.
కానీ ఈరోజు ఒప్పుకుంటున్నారట. ఇన్ని సాక్ష్యాలతో దావీదు గారిని కళ్ళ ముందు పెట్టి ఆయన మాట్లాడి ధారాళమైన విషయాల్లో ఒక మూల పురుషుని లేపి ఆయన మాట్లాడినప్పుడు ఆయన పునరుద్ధానం చెందుతాడని మేం చెప్పడమే కాదు, దావీదు కూడా చెప్పాడని 3 ముక్కల్లో తెలిసేసరికి ప్రసంగం అంతా అయిపోయాక అన్నారట, బ్రదర్ పేతురు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి అభిషక్తిని మేము చంపేశామా? మా దావీదే గుర్తించిన వాడిని మేము చంపేశామా? ఇప్పుడు మేము ఏం చేయాలంటే అప్పుడు అంటాడు, ప్రసంగంలో కాదు బయట, ఏమని? మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకుని మారు మనసు పొందితే ఈ వరం మీకు కూడా అనుగ్రహం. అలా 3000 మంది మారిపోయారట. నేను అంటాను, ఆత్మ నడిపింపు ఉండాలి కానీ ప్రసంగంలో పెద్ద మర్మాలేం అవసరంలా. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తే ఆ సామాన్యమైన మాటలు కూడా వినేవాడికి ఎలా ఉంటాయి? వాళ్ళ గుండెలు పొడవబడతాయట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు ఈ ఒత్తిడి మధ్య అప్పటి వరకు 8:30 కల్లా నేను డ్యూటీ ముగించుకుని ఇక అరగంటలో గంటలో 100 కిలోమీటర్ల దూరం మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత ఏదో ఒక మెసేజ్ 4 ముక్కలు మనసులో లేదా కారులోనే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత ఒత్తిడి వలన కొన్నిసార్లు ఆ సౌండ్ సరిగ్గా లేకపోతే సెట్ అవుతాం. నాకు అనిపిస్తుంది ఏం చెప్పలేకపోతున్నాను నేను రోజు అని. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, కారు ఎక్కిన తర్వాత శ్రీగంధ్ అనే వాళ్ళందరూ అంటారు, బ్రదర్ ఈరోజు మెసేజ్ ఎరగొట్టేస్తూ ఉంటారు. నాకు అర్థమవుతుంది ఈరోజు ఏం చెప్పానని. నేను ఎరగొట్టినప్పుడేమో ఎవడో మాట్లాడు, బాగా చెప్పినప్పుడేమో ఏమంత రాదు, ఏమి చెప్పని చూసారా. ఆ రోజు వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు కానీ ఈరోజు చాలా లోతుగా మాట్లాడమంటారు. ఇదేంటి విచిత్రం ఏంటంటే, మాట్లాడేది మనం కాదు, మనం ఏదో మాట్లాడుతాం అనుకుంటాం కానీ ప్రభు వాడుకోవడం మొదలు పెడితే మనకు అర్థం కాదు కానీ వినేవాడికి అర్థం అవుద్దట. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడారు. అందుకే ప్రసంగాలు మనుషులు మార్చలో, ప్రభు తాగితే మనుషులు మారుతారు. ఎవరి వలన ఎవరు మారరు. మనం ఏదో చెప్పేసాం అనుకుంటాం కానీ ఆ మాట వల్ల మారరు. కానీ ఏదో సింపుల్గా ఏదో ఫ్లోలో ఒక మాట అంటాం చూసారా, అలాంటి మాటలు నేరుగా వాళ్ళకి తగులుతాయి. అది ప్రభువే పలికించే మాట, ఆ మాటకి కదిలిపోతారు. ఈ ప్రసంగంలో బాప్తిసం కొరకు లేదు, మారు మనసు కొరకు లేదు, ఏమీ లేదు. మరి ఎలా మారిపోయారంటే అక్కడ మాట్లాడింది ఎవరు చెప్పండి? పేతురు కదట. మరి అనుకున్న పరిశుద్ధాత్మ ఆ టైంలో ఆ ప్రసంగమే కాదు, ఏ ప్రసంగం చేసినా మారిపోయేది ఎంతమంది? 3000 మంది. ఆ వెనకుండి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను అంటాను, మూల పురుషుడైన దావీదుని గూర్చి ధారాళముగా మాట్లాడచ్చు. ఇప్పుడు మనం ధారాళంగా మాట్లాడడం గడియారం ఏది? ధారాళంగా మాట్లాడామా? తక్కువే మాట్లాడడం. ఇంకా ధారాళంగా మాట్లాడడం మొదలు పెడతానని చెప్తాను. నైట్ 10 వరకు ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. 1-2 ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే విస్తరించి మాట్లాడుకోవచ్చు. అంత ధారాళమైన జీవన శైలి ఎవరిది? దావీదు గారిది. ఎన్ని విషయాలు ఇప్పుడు మళ్ళీ ముందుకు వద్దాం. ఫస్ట్ ఆరాధనలో మూల పురుషుడు ఆయనే. నెక్స్ట్ సంగీతముతో దురాత్మను ఎల్లగొట్టిన మూల పురుషుడు ఆయనే. నెక్స్ట్ ఏ పరిస్థితుల్లో అయినా ఆనందించే ఆరాధన చేసే మూల పురుషుడు ఆయనే. ఆజ్ఞలను బట్టి వాక్యమును బట్టి ఆనందించే మూల పురుషుడు ఆయనే. రోషము విధేయత కలిగి ఒకేసారి ఎక్కడ ఎలా ఉండాలో అర్థం చేసుకుని తగ్గిపోయే మనుష్యుడే మూల పురుషుడు దావీదే. ఇప్పుడు చివరగా పునరుద్ధానమును గూర్చి ప్రభువును గూర్చి ఆనందిస్తూ ప్రవచనాలు ప్రవచించిన మూల పురుషుడు, బాహాటంగా క్రీస్తు పునరుద్ధానం కొరకు మాట్లాడిన మూల పురుషుడు దావీదే. ఈయన గూర్చి ధారాళముగా మాట్లాడవచ్చు. చరిత్రలో దేవుని చేత సాక్ష్యం పొందిన ఒక మూల పురుషుడు దావీదు. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసినవాడు దావీదు. చిన్న వయసులోనే దేవుడి కొరకు విజయకేతనాన్ని ఎగరేసిన వాడు దావీదు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ మొదలు పెట్టాలి కానీ దావీదు అనడమే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్, నేను చెప్పడం మీరు అంటాం. అంత చరిత్ర ఉంది ఆయన గురించి. విస్తరించి ఆయన గురించి మాట్లాడేది. చివరిగా వచ్చిన చదివి ముగించుకుందాం. 2వ అధ్యాయం 29వ వచనం 35 వరకు 36 వరకు చదివేయాలి. కంటిన్యూ. మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. నేను చదువుతాను, మీరు వినండి.
అతడు చనిపోయి సమాధి చేయబడిన, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, మా తరాతరాలు గతించుకుపోయినా, మేమెంతగా కూరుకుపోయినా మా నుండి వచ్చే ఒక ఆయన అన్నాడు. ఆయన ఎవరంటే, నా సింహాసనం మీద కూర్చునేవాడు. అందును గూర్చి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పును. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానమును గూర్చి తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశంలో రూఢిగా తెలుసుకొనవలనని చెప్పి ఫుల్ స్టాప్ ఆ ప్రసంగానికి పెట్టాను. అప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తుల్ని అడగగా, అప్పుడు అన్నాడు, ప్రసంగం అయిపోయిన తర్వాత పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందెదరు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పును. ఇంకొను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందడని వారితో హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది పడరు. ప్రసంగం జరిగిపోయిందట, క్వశ్చన్ ఓవర్ జరిగిపోయిందట, హెచ్చరికలు జరిగిపోయాట, అన్నీ జరిగిపోయిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది మేము బాప్తిసం తీసుకుంటాం అని. 3,000 మంది మారిపోయారట. ఆ రోజు పెంతుకొస్తుంది నాన్న, మారిపోయిన వారి సంఖ్య ఎంత అంటే 3,000 మంది. ఒక మిషనరీ కొరకు చెప్పాలి, ఇది లేక దీనివల్ల చెప్పలా, వీళ్ళైతే చెప్తా. ఒంగోలులో ఒక చర్చ్ ఉంటుంది, అమెరికన్ బాప్టిస్ట్ సంఘం. అది ఇప్పటికి ఉంది స్టిల్. మరలా పెంతుకొస్తుని చూపించాడు ఒక మిషనరీ, మన భారతదేశానికి వచ్చే అమెరికా మిషనరీ. ఏం చేశాడు చేశాను, ఒంగోలు వెళ్ళిన తర్వాత ఒక కొండ ఉంటుంది, ఆ కొండ పేరు ఏదో ఉంది, గుబ్బాలమ్మ కొండ ఏదో ఉంటుంది. ఆ ఒంగోలు కొండ మీదకి వెళ్ళి రాత్రులు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఒకరోజు ఆయన చిన్న ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి తాకిడి మొదలై ఆయన కన్నీళ్ళు ప్రార్థన అనంతరం 2,022 మంది ఒక్క రోజులో బాప్తిసం తీసుకున్నాం. ఒక్కరోజు చరిత్రలో నమోదు చేయబడిన రోజు మన భారతదేశంలో ఎక్కడో యెరూషలేములో పెంతుకొస్తులు 3,000 మంది మారితే, మరలా మరొక పెంతుకొస్తు ఎక్కడొచ్చిందో చెప్పనా, మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఒంగోలు జిల్లాలో ఇప్పటికే సాక్షాత్ముగా అమెరికన్ బాప్టిస్ట్ సంఘం సజీవంగా ఉంది. ఆయన గురించి చెప్పాలి కానీ కుదరలా. ఎప్పుడైనా కన్నీటి మీద ఒక ప్రసంగం చేసినప్పుడు ఆయన గురించి విస్తరించి మీరు వింటే నిజంగా ప్రార్థనకి కన్నీటితో ఇచ్చే ఇత్తనాలకి ఎంత విలువ ఉంటుందో ఒకరోజు చూద్దాం ఆయన గురించి. వీలైతే ఆ ప్రాజెక్టర్ ఏదోలాగా త్యాగం చేసి తెచ్చి ఇక్కడ పెట్టండి. కొన్ని యుగాలు అయిపోయింది, ఆ ప్రాజెక్టర్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, జాగ్రత్త. వీలైతే వచ్చి వారం విస్తరించి మాట్లాడుకుందాం. మరొక చిన్న ప్రకటన, ప్రతి వారం సాయంత్రం కాకినాడ క్లాసెస్ జరుగుతున్నాయి. 3 నెలల క్రితం నుండి కొన్ని డేట్లు నేను ఇచ్చడం వల్ల ఈ క్లాసెస్ నేను కంటిన్యూ వెళ్ళలేకపోతున్నా. ఇక ఈ నెలలతో ఇక బయట డేట్స్ ఏమి ఇవ్వడం. ఖచ్చితంగా కాకినాడ మీద ఫోకస్ ఉంది, మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి. కాకినాడలో వీలైతే మనం ఆగిపోయిన మత్తయి సువార్త ఎవరిని ఉందే అక్కడ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అక్కడ కొంచెం స్టడీ పర్సనాలిటీస్ అన్నీ వస్తాయి కనుక డెప్త్కి వెళ్ళొచ్చు. వినాలనుకున్న వారందరూ అక్కడికి రండి, అక్కడ నేర్పిద్దాం. వీలైతే ప్రతి ఒక్కరూ ఆ సంఘానికి రావడానికి, మీరు కాదు మీకు సంబంధించిన వారు రావడానికి ఆయా ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కాకినాడ మీద చాలా పని ఉంది, చాలా ఆత్మలు మనం పట్టుకోవాలి.
వాక్యం వినే ప్రజలు కూడా ఏ టౌన్లో ఉండరేమో కానీ ఎక్కువగా వాక్యం వినే ప్రజలు మాత్రం కాకినాడ టౌన్లో ఉంటారు. కనుక దాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వీలైతే అప్పుడప్పుడు వచ్చి మీ ముఖ దర్శనంతో ఆ చిన్న సంఘాన్ని కూడా దర్శించడానికి. God bless you. ప్రార్థన చేసుకుందాం.